హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మా ప్రసాద్ వ్లాగ్స్. పొటాటో ఫ్రై చూసేద్దామా. కడాయి బాగా వేడెక్కాక కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి. నేనైతే కనుక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాక ఒక అర టీ స్పూన్ ఆవాలు, ఒక అర టీ స్పూన్ జీలకర్ర, పచ్చిశనగపప్పు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. పంట కింద తగులుతూ కరకరలాడుతూ కొంచెం శనగపప్పు కూడా వేగాక 2 ఎండుమిర్చి చీలికలు, 2 రెబ్బల కరివేపాకు, కొంచెం తాలింపు అంతా కూడా చక్కగా వేయించేసుకున్నాక మీకు ఇందులో నచ్చితే మినప్పప్పు కూడా వేసుకోవచ్చు. నేను ఇంకా మినప్పప్పు వేయలేదు. తాలింపు అంతా చక్కగా వేగింది కదా. ఇప్పుడు దీంట్లో మనం పొటాటోని నీట్గా ముక్కలు కోసేసుకున్నాం కదా, చూపిస్తున్నాను చూడండి. ఈ సైజ్ అయితే చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయి. తాలింపులో పొటాటో ముక్కలన్నీ వేసేసుకొని బంగాళదుంప ముక్కలు. ఇక్కడ ఒక చిన్న కిటికీ ఏంటంటే మనకి పొటాటో ముక్కలు అడుగంటకుండా క్రంచీగా రావాలంటే హై ఫ్లేమ్లో పెట్టి దగ్గర ఉండి కలుపుకుంటూ ఉంటే సరిపోతుందండి. మీకు ఉడకవనే ఆలోచన కూడా వద్దు. నేను మీకు చూపిస్తాను. మధ్యలో ఒకసారి ఫ్రై అయ్యాక పొటాటో ఈజీగానే కుక్ అయిపోతుంది. చక్కగా మొత్తం ఒకసారి వేయించుకున్నాక రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి మొత్తం అంతా కూడా దోరగా వేయించుకోవాలి. నేను మీకు చూపిస్తాను చూడండి. చిటిక్లో మగ్గిపోతుంది బంగాళదుంప కూర. రుచికి సరిపడా కారం. అంతే అండి, పొటాటో ఫ్రై అయితే కనుక అయిపోయింది. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీ. ఇది వేసుకొని ఒక హాఫ్ బాయిల్ ఆమ్లెట్ వేసుకొని తింటూ ఉంటే ఆహా భలే ఉంటుంది కదా. మా పిల్లల లంచ్ బాక్స్లోకి ఎప్పుడు అడిగితే అప్పుడు ఇట్టే చేసి పెట్టే కర్రీ వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు కూడా. నచ్చిందండి మీకు? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.